చంద్రబాబు నాయుడు గారు అయితే తేల్చి చెప్పేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని సూచనలు కూడా చేశారు. తమ్ముళ్ళకి రేపు 25వ తేదీ నుంచి సైకిళ్ళ మీద ఇంటింటికి వెళ్ళి ఈ 2 ఏళ్ళలో వీళ్ళ ఇచ్చిన సంక్షేమం ఇవన్నీ కూడా అమలు చేయాలని. అయితే కొంతమంది తమ్ముళ్ళు టెన్షన్ పడుతున్నారట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారట. ఏంటి అదంటే ఈ 2 ఏళ్లలో మనం అందించిన ఫలాలతో పోలిస్తే ఒక రకంగా వ్యతిరేకత ఎక్కువ ఉంది. అసలు ఏం అందించాం, ఈ ఫలాలు చెప్పడం అంటే చాలా కష్టంగా ఉంటది. దీనికి ఏంటంటే ఆయన దానికి ఒక విరుగుడు కూడా చెప్పారట. ఏ ఇంటింటికి ప్రతి గ్రామంలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎవరెవరికి ఎన్నెన్ని ఫలాలు అందినయో ముందే ఒక లిస్టు చేసుకొని ఒక పాంప్లెట్ అంటే ఒక కరపత్రంలా రెడీ చేసుకుని అవి పట్టుకుని వెళ్ళండి, ప్రచారం అయితే చేయాలి, తప్పదు, బాబుగారి ఆదేశాలు పాటించండి అనేది. అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటో చెక్ చేసుకోవాలనుకుంటుందా పార్టీ తమ్ముళ్ళ ద్వారా? లేదు నిజంగా వెళ్తే గనక ప్రజల నుంచి సానుకూలత వస్తుంది, ఇలా సైలెంట్గా ఉంటే ఇచ్చినవి కూడా తెలియదు, ఆ లెక్క ఏమన్నా తీయాలనుకుంటుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా వీళ్ళైతే ఆల్రెడీ ఇది స్టార్ట్ చేశారట లిస్టు. ఇది అన్నప్పుడు మనం ఇంతకుముందు కూడా జగన్ గారు కూడా అదే చేశారు. లాస్ట్లో ఇంటింటికి వెళ్ళి ఒకటి ఇచ్చి మీకు ఎంత ఇచ్చా ఇంత ఇచ్చారు. అది ఇప్పుడు వీళ్ళు ఫాలో అవ్వాలనుకుంటున్నారు. కానీ 2 ఏళ్లకంటే నిజంగా ఫలాల విషయంలో అది సానుకూల ఫలితం అవుతుందా, ప్రతికూల ఫలితం అవుతుందా? చూడాలంటే వీళ్ళు నిజంగా నాటకీయత కాకుండా రెస్పాన్సిబుల్గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోదలుచుకుంటే ఇది గ్రేట్ ఎఫర్ట్. అప్పుడు వీళ్ళు ప్రతిరోజు అప్లోడ్ చేయాల్సినటువంటి అంశము, మేము ఇలా 100 ఇళ్లను అప్రోచ్ అయ్యాం, మనం ఇచ్చిన సంక్షేమ పథకాల్లో తల్లికి వందనానికి ఇంత పాజిటివ్ వచ్చింది, పెన్షన్లకి ఎంత పాజిటివ్ వచ్చింది, అలాగే నెగిటివ్ ఇట్లా వీటి మీద వచ్చింది అనే ఫీడ్బ్యాక్ ని తీసుకునేటటువంటి మానసిక పరిపక్వత అధినాయకత్వంలో ఉండాలి. అదే సందర్భంలో ఆ స్థాయి మ్యాటర్ గైడ్ లైన్స్ రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్పేటటువంటి శక్తి కార్యకర్తలో ఉండాలి. కానీ రాజకీయాల్లో అసాధ్యమైనటువంటి నాటకీయతకు ఉండే ప్రాధాన్యం వాస్తవికతకు ఉండదు. అందులో ప్రాంతీయ పార్టీలో అస్సలు ఉండదు. ప్రాంతీయ పార్టీలో నాయకుడిని మెప్పించడం తప్ప రియాలిటీ చెక్ అనేది ఉండదు అనడానికి సాక్ష్యం జగన్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్లైనా బాబుకి ఇచ్చే ఫీడ్బ్యాక్లైనా. వీళ్ళు కూడా అలా పాజిటివ్ ఫీడ్బ్యాక్లు ఇచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తారు తప్పించి మనలాగా నిష్కర్షగా నిష్పక్షపాతంగా మాట్లాడితే నచ్చదు. బేసిక్గా మనం బాబు తప్పు చేసినా మాట్లాడతాం, జగన్ తప్పు చేసినా మాట్లాడతాం. వీళ్ళకి అట్లాంటి తప్పదు. వీళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళే కరెక్ట్ అవుతారు. నాకు అవగాహన ఉన్నంత వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీలో తల్లికి వందనం అందరినీ సంతృప్తి పరిచింది. ఫస్ట్ ఇయర్ పోయిందన్న సంగతి పక్కన పెట్టండి, అది జనం కూడా మర్చిపోయారు, వదిలేశారు. తల్లికి వందనం పూర్తి సంతృప్తిని ఇస్తుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. కాబట్టి ఎస్పెషల్లీ ముస్లిం సామాజిక వర్గానికి ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చింది. 4 ఉంటే 4-20 అంటే 4-15 60,000 రూపాయలు వచ్చినట్టే కదా. వాళ్ళకి ఎక్కువగా సంతృప్తి ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గానికి అయితే సంపూర్ణ సంతృప్తి దాని మీద. మిగతా హిందూ సామాజిక వర్గంలో ఒకళ్ళు ఇద్దరే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి, ఏమి నష్టమేం లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కాబట్టి. ఇకపోతే మిగతా సంక్షేమ పథకాల్లో గ్యాస్ పథకంలో సరిగ్గా డబ్బులు పడట్లేదు అని చెప్తున్నారు, వీళ్ళేమో పడ్డాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం. మొదట్లో బాబు గారు పాయింట్ రేజ్ చేశారు. అప్పుడు గ్యాస్ కంపెనీలకు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. డబ్బులు రిలీజ్ చేయట్లేదు. వీళ్ళు రిలీజ్ చేస్తే వాడు ఇస్తాడు, ప్రభుత్వం జేబులో నుంచి ఎందుకు పెట్టుకుంటాడు? అంటే సబ్సిడీ ఎవరు రిలీజ్ చేయాలి? గవర్నమెంట్ రిలీజ్. అంటే స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ కంపెనీలకు డబ్బులు ఇస్తే పెట్రోల్ కంపెనీలు వీళ్ళ దగ్గరికి ఏదైతే మనం ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలా చేయకుండా డిస్ట్రిబ్యూటర్ జేబులోంచి డబ్బులు పెట్టుకునే అంత పిచ్చోడు ఎవడు ఉండడు. బేసిక్ గా అక్కడ మిస్ అవుతుంది అది. అంటే ఇంకా అసలు డిస్ట్రిబ్యూటర్ తో కూడా సంబంధం లేదు, ఏజెంట్ తో కూడా. డైరెక్ట్ గా నువ్వు పెట్రోల్ కంపెనీ వాడికి డబ్బులు ఇచ్చేస్తే వాడు ఉజ్వల పథకం ఉన్న వాళ్ళందరికి ఇచ్చేస్తాడు, అంతే సింపుల్. ఏడాది 3 సిలిండర్లు అన్నటువంటిది. అది డబ్బులు పడకపోతే తప్పు వీళ్ళదే అవుతుంది. మూడోది వచ్చేటప్పటికి పెన్షన్ల పెంపు అన్నటువంటిది ఖచ్చితంగా జరిగింది. తీసేసిన చోట్ల ప్రశ్న వస్తుంది. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలలో స్పౌజ్ పెన్షన్ ఇచ్చారు, ఓకే, కానీ వాళ్ళ ఇంట్లో ఇంకొకళ్ళు ఉంటారు కదా, అది వస్తుంది. దానివల్ల కాకపోతే ఎక్కువ విమర్శ కాదు అది. చనిపోయారు కాబట్టి దాంట్లో ఇంకొకళ్ళకి ఆ ఇంట్లో అంటే భార్యకి ఇస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, అక్కడ ప్రాబ్లం రాదు. అది పాజిటివ్ గానే వస్తుంది వీళ్ళకి. వీళ్ళు చేసిన ఈ 3 కాకుండా ఇంకే ఉంది, ఈ 3 ప్రధానంగా కనబడుతుంది. ఉచిత బస్సు పెద్దగా దాంట్లో నష్టము అయితే లేదు,
అదేలేండి. లాభం ఉందని వాళ్ళు చెప్పుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే సరదాగా తిరిగి వస్తున్నారు. అదేలేండి. ఇప్పుడు దానివల్ల ప్రత్యేక ఉపాధి అవకాశం, ఉద్యోగ అవకాశం రాదు. దానివల్ల ఇంకా మగవాళ్ళ నుంచి వ్యతిరేకత పెరిగింది, అంతే. వాళ్ళకి కనీసం పాపం నుంచోడానికి. కాబట్టి అది పెద్ద చర్చనీయాంశం కాదనుకుంటున్నాను. ఇక ఈ ప్రజలు ఆశించేటటువంటి వాటిలలో ముఖ్యమైనటువంటిది 1500 రూపాయలు. దానికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది, వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో పార్టీ సందేశం ఇచ్చి పంపించాలి. ఇదిగో 6 నెలల్లో ఇవ్వబోతున్నాం అని చెప్పండి, 8 నెలల్లో ఇవ్వబోతున్నాం అని చెప్పండి అని. అలా చెప్పకుండా అక్కడికి వెళ్ళాక ఇచ్చిన పథకాలే మాట్లాడితే, జగన్ టైంలో అయితే ఇవ్వనిది ఏదీ లేదు. ఇవ్వనిది ఏదీ లేకపోయినా కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారంటే ఊర్లో అసంతృప్తి వ్యక్తం చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఈ ఎక్సర్సైజ్ లో ఇది కూడా పెట్టారంట, జగన్ హయాంలో ఏమేం పెండింగ్ లో ఉన్నాయో ముందు అవి రేజ్ చేసి మేము ఇచ్చాము అని చెప్పి గుర్తు చేయండి అనేది. అంటే అప్పుడు 3000 250 పెంచుకుంటూ వెళ్ళాడు ఆయన, 3000 లాస్ట్ కి. మేము రావడంతో 4000 ఇస్తున్నాము, ఆయనతో పోల్చుకొని మేము ఎక్కువ ఇచ్చాము అంటే. ఇలాగ ఈ పాజిటివ్ థింగ్స్ తో వెళ్ళాలి అనేది వీళ్ళు ఆ కరపత్రం రెడీ చేస్తే వాళ్ళు అడుగుతారు. అవునండి నిజమే సార్, కానీ వాళ్ళు 18,000 ఇచ్చాడు అతను నెలకి, ఏడాదికి. మీరు ఆ లెక్కన అంతకుముందు 1000 సార్ ఇచ్చింది అంటాడు. అదే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదండి బేసిక్. అందులో లేబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు గొడవ దబాయించి మాట్లాడతానంటే కుదరదు అక్కడ. అవ్వయ్యా నువ్వు ఇచ్చావు 3-4,000 ఒకేసారి ఇచ్చావు, జగన్ ఇస్తానన్నాడు ఇచ్చాడు, ఏడాది 250, మీరు ఇస్తానన్నారు ఇచ్చారు. అంతకుముందు జగన్ 1000 ఇచ్చాడు, మీరు 2000 ఆయన 2000 రూపాయలు చివరిలో కదా మీరు చేసింది అంటారు కదా వాళ్ళు. అవును. ఇప్పుడు మీరు మిగతాది మాకు ఇవ్వట్లేదు కదా కొత్త వాళ్ళకి అంటారు కదా. ఇదిగో ఈయనకి 60 ఏళ్ళు దాటింది, ఇవ్వట్లేదు కదా నువ్వు. తీసుకున్నోడికి చెప్పాల్సిన పనే ఉంది, ఇవ్వనోడికి రానోడి కదా అడిగేది. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నా ఇవ్వలేదు కదా అంటే జగన్ దుర్మార్గుడు అంటే ఎట్ట కుదురుతుంది? అందులో 1500 ఇస్తానన్నా ఇవ్వలేదని అడిగితే లేదు లేదు నీకు జగన్ ఇచ్చిన దాంతో అయితే కంపేర్ అని చెప్తాడు వాడు చక్కగా. అంతే కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాకు 18 రుణమాఫీ ఇచ్చాడు, రైతు డ్వాక్రా రుణమాఫీ ఇచ్చాడు, మళ్ళీ 18,000 రూపాయలు చేయూత ఇచ్చాడు, ఇంకోటి ఏదో పథకం కింద కూడా ఇచ్చారు కదా. బీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళకి 15,000 చెప్పిన ఇచ్చాడు. అవన్నీ తీసుకున్న తర్వాత లేదు మేము నీకు ఇచ్చాము, లేకపోతే జగన్ నాశనం చేశాడని నువ్వు మరి నిన్నెవడేమన్నాడు హామీ. ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 1500 అంటివి కదా. నిరుద్యోగ భృతి అంటివి, ఏది మా వాడికి ఉద్యోగం లేదు ఇత్తనామా 3,000 ఇవ్వలేదు. వీళ్ళు అప్పుడు ఏం చెప్పాలి, ఉద్యోగం రమ్మన్నాం కదా అంటారు. ఏది నువ్వు చూపెట్టే ఉద్యోగం అంటే మొన్న వీళ్ళే రాశారు కదా ఈనాడు జ్యోతినే, జాయిన్ అయినోడు ఎవడు ఉద్యోగంలో చేరట్లేదని. వీళ్ళు చూపెట్టే ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు చేసే ఉద్యోగాలు ఏంటంటే జొమాటోలోను, స్విగ్గీ ఎట్లాంటి వాటిట్లో వీళ్ళు చెప్పేది ఏంది, ఆడు వెళ్ళి చేరలేరా డైరెక్ట్ గా. వీళ్ళు అదేదో జాబ్ మేళాలని పెట్టి 20,000 25,000 లోపు ఉద్యోగాలంటే దానికంటే వాళ్ళే సంపాదించుకోగలరు. గవర్నమెంట్ దాంట్లో చేరలేదని వాళ్ళే రాశారు వాళ్ళ పేపర్లో. కానీ జగన్ కి వీళ్ళకి కంపారిజన్ ఇక్కడ ఉద్యోగాల విషయంలోనే, వీళ్ళు వచ్చిన తర్వాతే కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసినా, డిఎస్సి తీసినా, ఆ ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ మాట నిలబెట్టుకున్నా, జగన్ అది చేయలేదు కదా. అది పెద్ద మునిగిపోతారు, ఆ ముక్కంటే కనుక ఇరుక్కుపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ 18,000 ఉద్యోగాలు, 18, 6, 24,000 చిల్లరే ఇవి. 24,000 వేసుకొని 18 వేసుకుని 24,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆఫ్టర్ ఆల్ 24,000. ఫస్ట్ ఇయరే అతను 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన మొత్తం ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు అనుకుంటా, లోకేష్ గారు అప్పుడు చెప్పింది. ఏడాదికి 20 లక్షలు విత్ ప్రైవేట్ ఉద్యోగాలు అంటారు. అలాగా విత్ ప్రైవేట్. గవర్నమెంట్ 20 లక్షలు ఎందుకు ఇస్తారు కానీ 5 ఏళ్ళకి 20 లక్షలేమో. లేదు ఏడాదికి 20 లక్షలు 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు అనేది. కాకపోతే నేను అప్పుడే చెప్పాను పెద్ద కామెడీ, 20 లక్షల ఉద్యోగాల్లో 19,99,000 ఉద్యోగాలు ప్రైవేట్ చూపెడతారు. మనం జాయిన్ అయ్యాయని మేమే ఇప్పించామని చెప్తారు. అదేమంటే అంత మించేం లేదు అక్కడ. అది అసలు వీళ్ళ ఖాతాలు వీళ్ళు రాసుకోవడం తప్పించేముండదు. పిఎఫ్ లో అంకె తీసుకుంటారు, ఇదిగో ఇన్ని వచ్చినాయి అని చెప్తారనమాట. అవి మేము ఇప్పించామని చెప్తారు. అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ప్రచారం చేసుకోవడానికి 2 ఏళ్లలో ఉందా బాబు? జగన్ టైంలో కనీసం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మౌలిక సదుపాయాలు మేము రాగానే మాత్రం స్టార్ట్ చేసాం రోడ్లు అనేది. అవి చెప్పచ్చు, రోడ్ల గురించి చెప్పచ్చు, డ్రైనేజీల గురించి చెప్పచ్చు. చెప్పినప్పుడు పబ్లిక్ అవునయ్యా అంటారు. కానీ వ్యక్తి లబ్ధి అనేటటువంటిదే ఫైనల్. నువ్వు నా ఇంటికి ఇస్తానన్నది ఇది. 50 ఏళ్లకి పెన్షన్ 1,500 రూపాయలు ఇది, తర్వాత ఈ నిరుద్యోగ భృతి, ఈ 3 పోని పక్కన పెట్టేసినా సరే ప్రతి ఇంటి నుండి వచ్చే ప్రశ్న ఫీజు రియంబర్స్మెంట్.
మెయిన్ అది. ప్రతి ఇంటి నుండి వచ్చే ప్రశ్న ఆరోగ్యశ్రీ. అవును. ఆసుపత్రికి వెళ్తే చేర్చుకోక అప్పుల పాలయ్యి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి, అనారోగ్యాలతో ఇళ్లలో కూర్చుంటున్న పరిస్థితి వాళ్ళు అడగరా? ఎందుకంటే రెండోది ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి సర్టిఫికెట్లు రాక నిలబడిపోయినటువంటి వాళ్ళు అడిగితే ఏం చెప్తారు వీడి సమాధానం? అసలు పోను ఉంటుందో లేదు, ఈ ట్రిప్ కూడా ఉంటుందో లేదు చెప్పట్లేదు ప్రభుత్వం. ఇప్పుడు జూన్ 12 వచ్చేసిందంటే 15వ తారీఖు నుంచి కాలేజ్ బిగిన్ అయిపోతాయి. అంతేగా. మరి సెకండ్ ఇయర్ వాళ్ళు ఉండాలా లేదా? ఫస్ట్ ఇయర్ ఫీజు ఇవ్వాలా, సెకండ్ ఇయర్ ఫీజు ఇవ్వాలా, థర్డ్ ఇయర్ ఉండాలా లేదా వాళ్ళు? అవును. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే మాత్రం క్లియర్ గా అడుగుతున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి సర్టిఫికెట్లు అనేసి. మరి ఇంకెక్కడ ఎంతో ముందు దానికి మేము దబాయిస్తాం వాళ్ళ సంగతి తేలుస్తామంటే నువ్వు డబ్బులు ఇచ్చి తేల్చరా నాయన మా సంగతి అని చెప్తున్నారు. అంతే కదా. ఎట్లాగివి? కాబట్టి ఖచ్చితంగా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఆ వాటికి సంబంధించి అయితే సమాధానం చెప్పాలి అడిగితే. కాదు గీడుతో అంటే కనుక ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది సోషల్ మీడియా యుగం, ప్రతి ఒక్కడు సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తుంటాడు. వీళ్ళు దబాయించినట్టు మాట్లాడినా లేకపోతే గనక వాళ్ళు అడిగినా ఈ వీడియో అయితే ఇక మాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారం అయితే వీళ్ళు ఇంటింటికి వెళ్ళరు, వెళ్ళినా ఏ తెలుగుదేశం కార్యకర్తల ఇళ్ళ దగ్గరకు వెళ్తారు. అంటే అదే వీళ్ళు చెప్తున్నది అదే. పల్లా శ్రీనివాసరావు కూడా అదే చెప్పారు, ఎవరెవరికి ఇచ్చారో ముందు ఆ లిస్ట్ రెడీ చేయండి, వాళ్ళ వరకు వెళ్ళేసేసి ఒక పాంప్లెట్ తీసుకుని వెళ్ళి పలానా వాళ్ళు కూడా మాకు అప్పుడు ఎంత వచ్చిందని వాళ్ళు కూడా కాగితం రెడీ చేసి పెట్టుకున్నారు, చేసుకోవాలి మరి పెట్టుకుని ఉన్నారు అనుకోండి. వాళ్ళకి కాగితం రెడీ చేసుకొని అక్కడ జగన్ ఇచ్చాడు అప్పుడు అది ఇది పక్కన పెట్టి అడిగాడు అనుకోండి, ఏమైపోతారు? 4 ఏళ్ల తర్వాత వెళ్ళారు, వాస్తవానికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు వీళ్ళు 2 ఏళ్లకే వెళ్ళడానికి తొందరపడుతున్నారా? ఎందుకు ఇప్పుడు అవసరమా? ఒకటే ఏంటంటే బాబు గారి ఉద్దేశం ఏంటంటే సూపర్ 6 సూపర్ సక్సెస్ చేసేసాం, ఇదే పదే పదే మాట్లాడుతుంటే నిజమని నమ్ముతారు జనం అని. వీళ్ళని కూడా పంపించి నిజమని ఇంటింటిని నమ్మించమంటున్నారు, నమ్ముతారా లేదా అని తెలుస్తుంది. అదే కదా. రైట్, చూద్దాం. నిజంగా తమ్ముళ్ళు ఈ టెన్షన్ అయితే మొదలైందట తెలుగుదేశం పార్టీలో. చివరికి అది వాళ్ళు పల్లా దగ్గరికి వెళ్ళి ఏకరువు పెట్టుకున్నారు, ఆయన కూడా ఏ సలహాలు ఇచ్చారు. ఫైనల్గా ఇప్పుడు పాంప్లెట్లతో అంటే కరపత్రాలతో వెళ్ళబోతున్నారు 25వ తేదీ నుంచి అని. మరి ప్రజలు స్వాగతిస్తారా, తిరస్కరిస్తారా, ఎలాంటి స్పందన ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుగు తమ్ముళ్ళు? వేచి చూద్దాం.